అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నింబగల్లు సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంత్రి పరిశీలించారు. ఉరవకొండలో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఎన్నికల సమయంలో చూశామని మంత్రి గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక నెల రోజులుగా నియోజకవర్గంలో ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేశారని మంత్రి కేశవ్ ఆరోపించారు. చూసాం గతంలో ఎన్నికల ముందు వస్తే ఎంత దయనీయంగా ఉన్నాయని. సో తాత్కాలికంగా గత వారం రోజులుగా చేపట్టి పూర్తి స్థాయి కాదు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం చిన్న చిన్న మరమ్మతులన్నింటినీ కూడా చేసి నీటి సరఫరాని ముందు ప్రారంభించాలనుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఇవి పెట్టాలంటే మళ్ళీ ఒక 5 నుంచి 7 కోట్ల అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికనే షార్ట్ టర్మ్ లో ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం మైక్రో ఫిల్టర్స్ అనేటువంటి టెక్నాలజీ ఉంది అని తెలిసింది. తాగునీటి సరఫరాని సాధ్యమైనంత తొందరగా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లోపల ఉరవకొండ కొంత స్టెబిలిటీని తీసుకొస్తాం. శాశ్వతంగా సాగునీటి పరిష్కారం చేసే దిశగా నేను చర్యలు తీసుకుంటాననేటువంటిది మరొకసారి తెలియజేస్తూ